హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్మోస్ట్ అందరికి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. సో సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. బట్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మాత్రం కెరీర్ని స్టార్ట్ చేసే దాంట్లో బిజీగా ఉంటారు. ఏ కోడింగ్ తీసుకోవాలి, ఏ లాంగ్వేజెస్ తీసుకోవాలి, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి అర్థం కాక తికమకమయంలో అదొక మయంలో ఉండిపోయి ఉంటారు. నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు దాకా చదివింది ఒక ఎత్తండి, ఇప్పుడు వేసేది అసలైన మెయిన్ స్టెప్ మీ లైఫ్కి. సో కొంచెం హార్డ్ వర్క్ చేసి, కొంచెం కాదు చాలా హార్డ్ వర్క్ చేయండి. 1 మంత్ ఆర్ 6 మంత్స్ కోర్స్ తీసుకొని కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని ఐటీ సైడ్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళండి. కొంతమంది కోడింగ్ అంటే ఈ ఐటీ అన్న హెడేక్ వచ్చేస్తుందండి. అంటే లైక్ మీ అలాంటి వాళ్ళ అన్నమాట. ఈ కోడింగ్ అంటే నేను ఎక్కలేని హెడేక్ వచ్చేస్తుంది బాబు. అలాంటి వాళ్ళు నాన్ ఐటీ చూస్ చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ చిన్ని వీడియో. నాన్ ఐటీ చూస్ చేసుకునే వాళ్ళు పవర్ బిఐ కానీ, ఆటో టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఈజీ మ్యాపింగ్ ఇలాంటివి చూస్ చేసుకునే వాళ్ళు ఏ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చేంజ్ యువర్ లైఫ్. ఓకేనా? బాయ్.